హే గాయ్స్, నిన్న వీడియోలో చెప్పినట్టు నేను తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. ఈ తిరుపతి దర్శనానికి టికెట్స్ ముందు మేమైతే ప్లాన్తో రాలేదు కాబట్టి ఇప్పుడు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ దర్శనంకి టైం ఎంత పడుతుంది, మేము ఏ దారిలో స్టెప్స్ అయితే పైకి ఎక్కాం, అదంతా ఈ వీడియోలో మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు కూడా క్లారిటీ వస్తుంది తిరుపతిలో ప్లాన్ ఏం లేకుండా వస్తే ఎక్కడ దర్శనం చేసుకోవాలనేది. మనం ఏ ప్లాన్ లేకుండా వచ్చాం కాబట్టి ఇక్కడ టికెట్స్ కోసమని ఇక్కడ ఆటో స్టాండ్లో ఆటో అన్న వాళ్ళని అడిగా నేను. అన్న టికెట్స్ ఎక్కడ దొరుకుతాయన్న మనకి దర్శనంకి ప్లాన్ ఏం లేకుండా వచ్చామంటే వాళ్ళు కొన్ని ప్లేసెస్ చెప్పారు. ఒకటి రైల్వే స్టేషన్ అండ్ ఒకటి బస్ స్టేషన్ అండ్ ఇంకొకటి వచ్చి భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్లో మనకి టికెట్స్ ఇస్తారంట. సో మనం ఆ ప్లేస్కి వెళ్ళి టికెట్స్ చూద్దామని బయలుదేరుతున్నాం. అదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ కొండే మనకి వెంకటేశ్వర స్వామి ఫేస్లా ఉంటుంది అని చెప్తుంటారు కదా, కొన్ని రీల్స్లో వాటిలో చూస్తుంటాం. మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే కొండ. ఇంతకుముందు మనకి శ్రీవారి మెట్టు దగ్గరే మార్నింగ్ టికెట్స్ ఇచ్చేవాళ్ళు. టికెట్స్ తీసుకుని డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయేవాళ్ళం స్టెప్స్ ఎక్కి. బట్ అది కౌంటర్ ఇప్పుడు మార్చారంట. అది కూడా టెంపరీగా మళ్ళీ పెట్టేస్తారేమో. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఇస్తున్నారు టికెట్లు. అటు తిరిగి ఇటు తిరిగి మనం భూదేవి కాంప్లెక్స్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక టికెట్స్ కోసం అయితే యాక్చువల్లీ అలిపిరికి వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అండ్ అక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది టికెట్స్ కోసం. అండ్ మేమైతే ఏదో ఒకటి దర్శనం చేసుకుందాం అని ఉన్నాం కాబట్టి ఇక్కడ శ్రీవారి మెట్ల కోసం లెఫ్ట్ సైడ్లో ఉన్న కౌంటర్ అయితే శ్రీవారి మెట్లకి. సో వెంటనే లోపలికి వెళ్ళాం. వితిన్ 1-2 మినిట్స్లో టికెట్స్ అయితే ఇచ్చేశారు. లోపలికి వెళ్ళాం. ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఈవెన్ సాఫ్ట్ కాపీ అయినా ఓకే, మనం ఫోన్లో చూపించిన ఓకే. వాళ్ళు మన నెంబర్ తీసుకుని ఆ టికెట్ని మన ఆధార్ నెంబర్ మీద వాళ్ళు రిజిస్టర్ చేసి ఇస్తారు. మా 4 మెంబర్స్కి అయితే టికెట్స్ దొరికేసినాయి. మాకు వచ్చి దర్శనం మధ్యాహ్నం 1 o'clock వచ్చింది. సో 1 hour ముందు ఉంటే సరిపోద్ది. అలా అని మీకు 1 o'clock టికెట్స్ కదా అని చెప్పి మార్నింగ్ 9కి వెళ్ళిపోతారంటే కుదరదంట. ఒక 1 hour ముందు మాత్రం అలౌ చేస్తారు. సో ఆ టైమింగ్స్ అవి కొంచెం చూసుకుని వెళ్ళండి. అదిగోండి గైస్, దూరంగా ఒక పెద్ద లైన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ లైన్ అంతా దేనికంటే అలిపిరి నుంచి వెళ్ళే వాళ్ళకిను ప్లస్ డైరెక్ట్ కొండపైకి బస్సుల్లో అలా కొండపైకి వెళ్ళిపోయి అక్కడ దర్శనంకి వెళ్ళే వాళ్ళకి టికెట్స్ ఇక్కడైతే ఇస్తున్నారు. సో ఆ 2 లైన్స్ క్లబ్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. మేమైతే శ్రీవారి మెట్టు దర్శనం కాబట్టి మాకు ఈజీగానే టికెట్లు దొరికేసినాయి. వాళ్ళకైతే ఒక 2 hours అయితే టైం పట్టేలా ఉంది. జనం అయితే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంతకుముందు శ్రీవారి మెట్టు దర్శనానికి వెళ్ళేవాళ్ళు అందరూ టికెట్స్ ఇక్కడ తీసుకుని వెళ్ళేవాళ్ళు, మార్నింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మార్చారు. ఇక్కడ ఈ లగేజ్ కౌంటర్ ఉంది కదా, ఈ లగేజ్ కౌంటర్ దగ్గర మన లగేజ్ మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు మనకు టోకెన్ ఇస్తారు. ఈ లగేజ్ మొత్తాన్ని వాళ్ళు వెహికల్స్లో పైకి పంపించేస్తారు. పైన కూడా ఒక కౌంటర్ ఉంటుంది. మనం ఆ టోకెన్ చూపించామంటే మన లగేజ్ అప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా మంచి ప్రాసెస్, ఎందుకంటే లగేజ్ పట్టుకుని స్టెప్స్ ఎక్కడం చాలా ఇబ్బంది. సో లగేజ్ మొత్తం వీళ్ళకి సబ్మిట్ చేసేస్తాం కాబట్టి లగేజ్ ఏం లేకుండా మనం స్టెప్స్ ఎక్కొచ్చు. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసే ముందు మనం ఇక్కడ కింద పాదాల దగ్గర దండం పెట్టుకుని అలానే కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మొదలు పెడతారు మెట్లు ఎక్కడం అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ కొబ్బరికాయలు అవి కొట్టుకుని బయలుదేరుతున్నారు. అలానే కింద స్వామివారి టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది. ఆ స్వామివారికి కింద దండం పెట్టుకుని మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గము. మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. టోటల్ 2388 స్టెప్స్. మా గ్యాంగ్లో ఒకడిని స్టోన్స్ నిలబెడతా అన్నాడు, అలాగా ఏదో కోరిక నెరవేరుతుందని. వీడు వేరే వాడు కోరికలను పాడేసి నిలబెడుతున్నాడు. రాళ్ళు పెట్టరా. ఫస్ట్ మండపం ఎట్ స్టెప్ నెంబర్ 420.
మనకిక్కడ 1200 మెట్టు దగ్గర టికెట్‌లని మళ్ళీ మధ్యలో ఒకసారి స్కాన్ జేస్తారు. ఎందుకంటే టికెట్స్ తీసుకున్నోళ్ళు డైరెక్ట్ స్టెప్స్ మీంచే పైకొస్తున్నారా? లేతే కొండ వెహికల్ మీద పైకొచ్చేస్తున్నారా అని చూడడానికని టికెట్ తీసుకున్నోళ్ళని వాళ్ళని ఫేస్ కూడా చెక్ చేస్తారు వీళ్ళు. టికెట్ తీసుకునే పర్సనే వచ్చాడా? లేదా? అని కూడా చెక్ చేస్తారు. సో, మీరు టికెట్ తీసుకొని స్టెప్స్ మీంచి ఎళ్తేనే అది వాలిడ్ ఉంటది. లేదంటే వేరే పర్సన్‌ని పంపిస్తే మాత్రం అది వర్కౌట్ కాదు. అరౌండ్ ఒక 1500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తది. మనం వచ్చిన రోడ్ గానీ, మనం స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేసాం, ఆ బ్లూ కలర్ షెడ్స్ కనిపిస్తున్నాయి గదా! ఆ బ్లూ కలర్ షెడ్స్ అన్నీ మనం స్టెప్స్ స్టార్ట్ చేసిన పాయింట్ అది స్టార్ట్ పాయింట్. అదంతా పైనుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. అండ్ చాలా ప్లెజెంట్‌గా ఉంటదక్కడ. మంచిగా గాలేస్తది. కాసేపు 1500 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆబ్వియస్‌లీ కొంచెం అలసిపోతాం గదా! అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేసి మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాం. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటది ఆ ప్లేస్ మాత్రం. ఫైనల్లీ 1600 మోర్ 788 ಬಳ್ಳಾರಿ ನೀವೆಲ್ಲದನ್ನು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಪ್ರಸಾದಕ್ಕೆ ಮಂದಿರ ಬರಬೇಕು ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ತಾಯಮ್ಮ ಅವರು ಕಾಯ್ತಿದ್ದಾರೆ. completed, more 388. $2,300 completed, more 88 steps. 2,300. Okay, bus. Successfully 2,380. నాకైతే ఈ 2388 స్టెప్స్ ఎక్కడానికి 1 అవర్ 15 మినిట్స్ అయితే టైం పట్టింది. ఫైనల్లీ పైకైతే కొండ మీదకైతే వచ్చేసాం, తిరుమల కొండ మీదకి. మామూలుగా చెప్పడం అయితే దర్శనానికి ఈరోజు శ్రీవారి మెట్ల నుంచి మెట్లు ఎక్కిన వాళ్ళు 4 అవర్స్ టైం పడుతుందంట. సో వీళ్ళందరూ అలా మెట్లు ఎక్కి వచ్చిన వాళ్ళే. సో 4 అవర్స్ పడుతుంది, ఎన్ని అవర్స్ పడుతుంది చూడాలి. మొత్తానికి 1 అవర్ అయితే ఒక చోట ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ క్యూ లైన్ మెల్లగా నడవడం మొదలైంది. ఆ లైన్‌లోనే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం ఫోన్ సబ్మిట్ చేసేయాలి. మనకి వీడియో తీయడం గానీ అలాంటివి ఏం లేదు. సో మాకు దర్శనం అయితే అరౌండ్ 6.5 అవర్స్ అయితే టైం పట్టింది దర్శనం అయి బయటికి రావడానికి. ఫోన్స్ తీసుకుని లడ్డూలు అవన్నీ తీసుకుని బయటికి రావడానికి అరౌండ్ 7 అవర్స్ అయితే టైం పట్టింది. అండ్ అలా కాకుండా డైరెక్ట్ ఫ్రీ టికెట్‌తో కొండ మీదకి వచ్చిన వాళ్ళకైతే ఇంచుమించుగా 16 అవర్స్ టైం పడుతుందంట. సో
మీరు ప్లాన్ చేసుకొని వస్తే చాలా బెటర్. ఇది గైస్ నా తిరుమల ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.